సినిమా ఓకే కామెడీగా బాగుంది కానీ హర్రర్గా అయితే మాత్రం అంత ఏమీ ఎఫెక్ట్ అనిపించలేదు. సో అంటే సినిమా అంతా కూడా నైట్ మోడ్లో హర్రర్ అంటే దెయ్యాలు వస్తూ ఉంటే కనుక భయపడుతూ ఉంటారు. పగల్లో దెయ్యాలు వస్తే మామూలుగా రంగు వేసుకుని దెయ్యాలు ఆర్టిస్టులు నుంచున్నట్టే ఉంటుంది. సో అదొక్కటే తప్పించి మిగతాదంతా ఓకే. అంటే స్టోరీ కూడా రెగ్యులర్ స్టోరీ అంత ఆ పార్ట్ 1తో చూసుకుంటే ఏదో బీభత్సంగా అంటే ఇక మామూలు ఎలివేషన్స్ ఉండవేమో. అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయని అనుకున్నాం కానీ అదేంటంటే ఆయన కొడుకు పగ తీర్చుకున్నట్టుగా ఒక క్యారెక్టర్ సృష్టించారు. సో మధ్యలో ఈ కృష్ణానగర్ కష్టాలు, ఒక డైరెక్టర్ పడే కష్టాలు, అవసరమైతే కృష్ణానగర్లో డైరెక్టర్లకి ఆత్మలు ఇచ్చినా కూడా సినిమా తీసేస్తారనేది ఒక కాన్సెప్ట్లో చూపించారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక డైరెక్టర్ పడే కష్టాలు చూపించారు. సెకండ్ హాఫ్ అంతా ఆ ఫస్ట్ పార్ట్లో జరిగిన ఆ పగలు, ఆ ప్రతీకారాలన్నీ చూపించారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే చిరంజీవి గారికి చాలామంది అభిమానులు ఉన్నారు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. కానీ ఇందులో ఆత్మలు కూడా అబ్బని తీయని దెబ్బ అని చెప్పి టీవీలో రాత్రులు సినిమా చూస్తే కానీ ఆత్మలు పడుకో అనమాట. ఆ కాన్సెప్ట్ ఒకటి నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక నిజంగా ఆత్మలు ఇక్కడ పంజాగుట్టలో బంగ్లాలో నిజంగా తిరుగుతున్నాయి. మీకు తెలుసు, యూట్యూబ్లో కొట్టండి. కాస్టింగ్ కాల్స్ నాకు ఇవ్వడం, నేను దెయ్యాలు నేనే పురమిస్తాను. కోన వెంకట గారు నిజమైన ఆత్మలు పెడితే కానీ జనాలకి ఎఫెక్ట్ సరిపోవట్లే. ఎందుకంటే ఈ మధ్యన చిన్నపిల్లలు ఎక్కువ హర్రర్ సినిమాలో చూస్తున్నారు. ఎంత ఎఫెక్ట్ ఇచ్చినా కూడా భయపడలేదు అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం కావాలి అనిపించింది. సో పార్ట్ 1 కన్నా 2 కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను అనమాట.